పరిపాలన వచ్చింది. పథకాల విషయాల్లో సామాన్యుడు బతకలేకపోతున్నాడు అన్న. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆటోతో అనుకునే వాళ్ళు మరీ నరకం కనపడుతుంది. ఆటో మీద కేసులు రాస్తున్నారు. ఎక్కడ ఇదివరకు ఉన్న 5 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఆటో వాళ్ళకి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు అసలు ఆటో వాళ్ళు ఫోటోలు కొడుతుంది తప్ప బండి ఆపి కేసులు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. రాత్రి 9:30 కూడా ఆపుతున్నారు. ప్రశాంతంగా రావడం కూడా ఆటో వేసుకుని తిరగడం కూడా కష్టంగా ఉంటుంది. ఎటెళ్ళాలన్నా భయం వేస్తుంది. బండి కాగితాల గురించి ఏదైనా సరే అన్ని పోర్టులో పెట్టుకుని తిరగమంటున్నారు. ఎటు వెళ్ళాలన్నా ఏదైనా కిరాయి వచ్చినా భయం వేస్తుంది. వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. పొరుగురు వెళ్ళాలన్నా ఎక్కడ బండి ఏంటి అని అడుగుతున్నారు. వెళ్ళలేకపోతున్నాం. సోలగాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తే మా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము బతకడం కూడా కష్టం. ఫైనాన్షియల్ కట్టుకోవాలి, ఇళ్ళద్దెలు కట్టుకోవాలి, పిల్లల చదువులు చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. చాలా ఇబ్బంది పడాలి. ఆటోలు కిస్తీలు కట్టుకునే బండ్లు అవి. మేము కేసులు రాస్తాం ఏమో కానీ ముందు ఫ్రీ బస్సులు కనుక వస్తే ఆటో అమ్ముకోవడమే తప్ప చేసేది ఏం లేదు. ఫ్రీ బస్సులు కనుక వస్తే మనం బతకడం చాలా కష్టం. ఇంటి కట్టుకోవాలి, కిస్తీ 10,000, పిల్లల చదువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రావాలి. ఫ్రీ బస్సులు అనేది ఆపేయడం చాలా మంచిది. అందరూ దీని గురించి చర్చ చేస్తున్నారు. కానీ ఈ ఫ్రీ బస్సులు అనేది పెట్టితే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆటో వాళ్ళు ఎంత హీనంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలుసు. చాలామంది చనిపోయారు కూడా. అయినా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఇక్కడ ఫ్రీ బస్సులు, ఆంధ్రాలో ఫ్రీ బస్సులు అంటున్నారు. జనవరిలో ఇస్తామన్నారు, జనవరి కాస్త మళ్ళీ ఉగాది అంటున్నారు. వాళ్ళు ఫ్రీ బస్సు అనేది సిస్టమ్ మార్చేస్తే మంచిది అని చెప్పి ఆలోచిస్తాం. మాకు బయటకు వచ్చేదే మహిళలు ఎక్కువ. ఆటోలో ఎక్కేదే మహిళలు లేకపోతే మేము ఆటోలు కూడా చూడలేము. మాకు బండి వస్తేనే జీవనాధారం. బండి అద్దె 400 కట్టాల్సింది. గ్యాస్ మనం తీసుకోవాలి. అది మా పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవాళ్ళు. అది వేసేవాళ్ళండి. ఆయన బండి ఇన్సూరెన్స్కి, బ్రేకులకి ఏదైనా చిన్న పనులు ఉంటే చేయించుకోమని అది వేసినా మనకి ఉపయోగపడి మేము వాడుకునే వాళ్ళం, బండి చేయించుకునే వాళ్ళం. ఈ ప్రభుత్వంలో మాకు ఇవ్వట్లేదు. అయినా మనకి అవి ఏం అవసరం లేదు. ఫ్రీ బస్సు లేకపోతే చాలు మాకు. ఏదో ఇప్పుడు అంతంత మాత్రం ఒక 600 వేయడం తోలుకుంటున్నాము. ఆ రోజు కూడా పోయింది మాకు. వచ్చే 1000 రూపాయలు కూడా రావు. కిస్తీలు కూడా కట్టలేము. ఇంట్లో బతకడం కూడా కష్టంగా ఉంటుంది. అద్దెలు కట్టుకోవడం, భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతాం. ఆటో కార్మికులకి ఏంటి బతకడం చాలా కష్టమైపోతుందన్న. ఏంటి ఈ కేసులు అంటే ఆటోలు తప్పడం కష్టం. 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, భార్య పిల్లలను బతికించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెట్టాలన్నా భయం అవుతుంది. కొంతమంది వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ నుంచి కిరాయిలు వస్తే పట్టుకొట్టు కోసం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పుడు వేరే జిల్లాలు వెళ్ళటానికి కూడా కుదరదానని చెప్తున్నారు. రేపు 5వ తారీఖు నుంచి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం ఉంటుందనే తెలియదు. ఆటో కార్మికులను చూసి చూడనట్టుగా ఉంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా అది పరిస్థితి. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తున్నారు. అది ఉచిత బస్సు అయితే ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే కదా. ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే. ఎవరు ఎక్కుతారు, ఎవరు అక్కర. రోజు కనీసం 1000 రూపాయలు తోలుతానికి కూడా కష్టం అవుతుంది. 400-500 తోలుతాను నేను. 400-500 ఇప్పుడు కాల్ షీట్ లేకపోతే 1000 రూపాయలు అంత అంటున్నారు. ఏంటి చాలా ఇబ్బందులు అవుతుంది. 3 నెలలు 4 నెలల నుంచి ఇంటద్దులే కట్టట్లా. బండి జరగక రోజు 400-500 వెళ్తే ఇంటి ఖర్చులకే సరిపోతాను. నేను బండి కిస్తులు ఏం వెళ్తా. బండి కిస్తులు కట్టకపోతే ఫైనాన్స్ వాడు ఎత్తుకెళ్తా అంటున్నారు, వచ్చి బెదిరిస్తున్నారు. అదే పరిస్థితి. మరి మహిళలు మాకు ఉచితంగా బస్సులు వస్తున్నాయి కదా అంటున్నారు కదా. మరి వాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అంటే మరి ఆటో కార్మికులు మరి ఇబ్బందులే కదన్నా. ఇల్లు ఏం గడిచిద్దాక 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటెత్తులు కట్టుకోవాలి, కాలేజీ పిల్లలు చదివించుకోవాలి. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు రోజు 400-500 తోలుతాను కానీ కష్టమైపోతుంది. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవాళ్ళు. అన్న తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, తీసుకోలేని వాళ్ళు తీసుకోవాలి. నేనైతే తీసుకోలే. జగన్ గారి ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు కూడా ఏం తీసుకోలే. అట్లా నేను కాగితాలు పెడితేనే వస్తాయి. అదే పరిస్థితి.
ఇప్పుడు ఏమంటారు ఓవరాల్గా మీకు ఉచిత బస్సులు వద్దంటారు? ఉచిత బస్సులు వద్దు ఒకటి, తర్వాత మనం బతకడం కష్టమైపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, నరకం పడుతున్నాం. దీనివల్ల ఆటో కార్మికులు చాలామంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని ఇల్లు గడవక. గతంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో కేసులు ఏమైనా రాసేవాళ్ళ? గతంలో ఏం రాయలేదన్న, చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు పోలీసు వారు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి చాలా ఇదిగా ఉందని అంటున్నారు పోలీసు వాళ్ళు. వేరే జిల్లాలు కూడా వెళ్ళటా కుదరదు అన్నారు. వేరే జిల్లా అంటే ఇప్పుడు జగ్గేపేట, గోదాడ వెళ్ళేవాళ్ళు అంతకుముందు కిరాయి గుర్తు. మరి పట్టుకోడు కోసం వెళ్ళలేదు కదన్న. ఇప్పుడు కిరాయికి వెళ్ళకపోతే మా ఇప్పుడు బండి ఎత్తేనే గడిచిద్ది, లేకపోతే ఇంటికాడ ఉంటే గడవదు. మాకు ఆ రోజు పొత్తులు ఉంటుంది, అదే పరిస్థితి. అంటే మీకు ఇన్ని కిలోమీటర్లు కాదన్న. గత ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ లేవు అసలు. మరి వీళ్ళు రేపు 5వ తారీఖు నుంచి పెడతారని ఆ న్యూస్ వచ్చింది బయటికి. ఏదో ఈ జిల్లా వరకే దొలుకోవాలి, వేరే జిల్లాలు వెళ్ళకూడదు. అంతకుముందు ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు వారు కానీ ఎవరో పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా మాకు అలాగా సడలింపు ఉంటే బాగుంటుందని నా కోరిక. మరి వేరే జిల్లాలకు వెళ్ళకుండా ఇక్కడే కోరుకుంటే మరి మీకు ఇబ్బంది కదా? అవునన్నా, ఇక్కడే అంటే ఏమో ఇబ్బందే కదా, వెళ్ళాను గడిచితే గడవదు. ఇప్పుడు అంతకుముందు జగ్గేపేట వెళ్ళేవాళ్ళం, కోదాడ కూడా వెళ్ళేవాళ్ళం, రేపల్లి కానీ ఏంటి ఏలూరు కానీ, తర్వాత ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం, కిరాయిలు ఎటు వస్తే అటు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి రేపు 5వ తారీఖు నుంచి అట్లా అని అంటున్నారు. మరి అది ఎంతవరకు గుర్తుకునేది తెలవట్లా, చాలా భయంగా ఉంది. ఎటు వెళ్ళాలో భయపడాల్సి వస్తుంది, కిరాయిలు లేవు దానికి తోడు. ఫస్ట్ చంద్రబాబు గారు ఎక్కినప్పుడు బాగున్నాయి, కిరాయిలు బాగున్నాయి, మాకంతా బాగానే ఉంది. అప్పుడు కూడా ఏం పట్టించుకోవాలి, సీఎం గారు అప్పుడు కూడా ఏం పట్టించుకోవాలి ఇంత ఇదిగా. ఇప్పుడేమో మరి లేనిపోయి అన్నీ చెప్పుకొస్తున్నారు అని అంటున్నారు కాబట్టి ఆటో తోలతాం కష్టమైపోతుంది. నాకు ఇది తప్పనిచ్చి వేరేది ఏం చేత కాదు. ఇప్పుడు నా భార్య పిల్లల్ని బతికించుకోవాలంటే ఆటో అయిపోతే నాకు గడవదు, ఇంట్లో కూర్చుంటే గడవదు. ఒంట్లో బాగానే నాకు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం పేషెంట్ని, బీపీ. 8 నెలలు 8 నెలలు ఇంట్లోనే పడుకున్నా. ఎవరు రూపాయి ఇవ్వాల. నా తెప్పలు నేనే పడి ఆ బండి రిపేర్లు చేయించుకొని అవి చేయించుకొని వచ్చిన దానికి తోలుకున్నాను. అదే సంగతి. ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి కొద్దిగా సడలింపిస్తే మాకు బాగుంటుంది. అది ఇంత ఇదిగా. ఇప్పుడేమో మరి లేనిపోయి అన్నీ చెప్పుకొస్తున్నారు అని అంటున్నారు కాబట్టి ఆటో తోలతాం కష్టమైపోతుంది. నాకు ఇది తప్పనిచ్చి వేరేది ఏం చేత కాదు. ఇప్పుడు నా భార్య పిల్లల్ని బతికించుకోవాలంటే ఆటో అయిపోతే నాకు గడవదు, ఇంట్లో కూర్చుంటే గడవదు. ఒంట్లో బాగానే నాకు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం పేషెంట్ని, బీపీ. 8 నెలలు 8 నెలలు ఇంట్లోనే పడుకున్నా. ఎవరు రూపాయి ఇవ్వాల. నా తెప్పలు నేనే పడి ఆ బండి రిపేర్లు చేయించుకొని అవి చేయించుకొని వచ్చిన దానికి తోలుకున్నాను. అదే సంగతి. ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి కొద్దిగా సడలింపిస్తే మాకు బాగుంటుంది. అది